చూడమ్మా గాయత్రి, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా, ఏంటా నిర్ణయం? ఆ దుర్మార్గుడు మీ నాన్నని చంపడమే కాక మీ అక్క జీవితాన్ని కూడా పాడు చేశాడు. అలాంటి హంతకుడితో మీ అక్క జీవితాంతం బ్రతకడం నాకిష్టం లేదమ్మా. అవునమ్మా, నువ్వన్నది కరెక్టే. అక్క జీవితాన్ని తాళి అనే బంధంతో ముడివేసి జీవితాంతం కట్టిపడేశారు. అక్క జీవితమంతా కష్టాల పాలే అవుతుంది. నేను బతికుండగా అలా జరగకూడదమ్మా. అందుకే వాడితో మీ అక్కకి విడాకులు ఇప్పించాలనుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వనేది? అసలు అక్క ఒప్పుకుంటుందా? ఒప్పుకోవాలమ్మా, లేకపోతే దాని జీవితం బాగుపడదు. అలాంటి మనిషితో బతికి తన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? ఏంటమ్మా మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అది ఏం లేదు త్రిపుర. అమ్మా ఒక్క నిమిషం. అమ్మా, నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నారు. ఆవిడ్ని కలిసి విడాకుల గురించి అడుగుదాం. ఆ తర్వాత అక్కకి చెప్దాం. అలాగేనమ్మా. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మన జీవితంలోకి వాళ్ళెవ్వరూ రాకూడదు. ఎన్నాళ్ళకి నిన్ను ఎండిగా చూడబోతున్నావురా. ఆగు బస్సు, నీదిష్టే తగిలేలా ఉంది. అమ్మా, ఇన్నాళ్ళు నాకంటే పెద్దోడు మా అన్నయ్య ఉన్నాడని వాణ్ణి ఎండి చేశారు. తర్వాత ఇంటికే పెద్ద వారసుడు, పెద్ద మనవడు అని మా అమ్మ ఆ బాలాగాన్ని ఎండి చేసింది. ఎప్పుడెప్పుడు ఈ కుర్చీ నా కుటుంబానికి దక్కుతుందా అని ఎదురు చూశాను. మొత్తానికి నువ్వు సాధించావురా పడి. యో మరి నా కొడుకంటే ఏమనుకుంటున్నావు? నీలాగే కాటేయడం రాని బుట్టి బుస్ కొట్టి పావనుకుంటున్నావా? సరేలేవే, ఒప్పుకున్నాను. ఫణి, ఇక నుంచి నువ్వు ఎండి అవ్వడమే కాదు, మన టోటల్ పవర్ ఆఫ్ అటానీ కూడా మనకే వచ్చేలా ప్రయత్నాలు చేయాలి. అవును, ఈ ఆస్తి మొత్తం మనది కావాలి. Yes! అనయ్య, అవతల ఫనీగాడు ఎండి అవ్వాలని చూస్తున్నాడు. నానమ్మ కూడా వాణ్ణే ఎండి చేయాలని నిర్ణయించుకుంది. అసలు ఈ కంపెనీలన్నిటికీ నువ్వు వారసుడివి, నువ్వే ఎండి. నువ్వొచ్చి నానమ్మకి వద్దని చెప్పు. అదేంటి, సుందరి కదా ఎండి? ఫణీగాడు బ్యాడ్ బాయ్. నాకు సుందరి చెప్పింది వాడు ఎండి అవడానికి నేను ఒప్పుకోను. అవునానా, నువ్వే ఈ విషయం అత్తయ్యకి చెప్పాలి. నీ మాటే ఆవిడ వింటారు. యశోదా, ఏం మాట్లాడుతున్నావు? నేను ఫణిని ఎండీని చేస్తానని మాట ఇచ్చిన తర్వాత కన్నయ్యకి మీరేం చెప్తున్నారు? వాడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ఈ కార్యాన్ని చెడగొట్టాలని చూస్తున్నారా? ఓహో, అంటే నీ బిడ్డలు వేరు, ఫణి వేరు అని చెప్తున్నావా? అది కాదత్తయ్యా, ఆ ఫణి కరెక్ట్ కాదు అంటున్నాను. చాలా ఆపో. ఇన్ని రోజులు అనంతకే వాడంటే పడట్లేదు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా వాడికి జతయ్యావా? బామా, ఆనంద్ చెప్పింది కరెక్టే. సుందరి కదా ఎండి. కన్నయ్య, నీకేం తెలీదు, నువ్వుండు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఎండిగా ఫణిని చేసి తీరుతాను, నా మాట నిలబెట్టుకుంటాను. బామా, నా మాట విను బామా. నానమ్మ. బామా,
పని కంగ్రాట్స్ రా ఇక నా కొడుకు తిరిగే లేదు ఎస్ పదమ్మా. నమస్తే నమస్తే మేడం. మేడం. నమస్తే అమ్మా, కూర్చోండి. చెప్పండి అమ్మా, ఏం పని మీద వచ్చారు? నా కూతురికి విడాకులు ఇప్పించాలమ్మా. ఏంటి ప్రాబ్లం? మా అల్లుడి మానసిక స్థితి సరిగ్గా ఉండదు మేడం. అవునా? మ్, విడాకులు అప్లై చేయడం చాలా తేలికమ్మా, కానీ విడాకులు రావాలంటే అంత ఈజీ కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 1 year నుంచి కలిసే ఉంటున్నారు. ఓకే. అల్లుడికి ఇంకా ఏవైనా అలవాట్లున్నాయా? అలవాట్లేమీ లేవండి. పెళ్ళెలా జరిగింది? అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? నా కూతుర్ని మోసం చేసి అమాయకురాల్ని చేసి బలవంతంగా తాళి కట్టాడు మేడం. ఏంటమ్మా, అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అంటున్నావు, బలవంతంగా తాళి కట్టాడంటున్నావు. ఏం మాట్లాడుతున్నావమ్మా? సుందరి, నువ్వు ఏడకు, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. సరే, నాకు అర్థమైందమ్మా. ఖచ్చితంగా విడాకులు వస్తాయి. భార్యాభర్తల్లో ఎవరిలోనైనా లోపం ఉంటే ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకోవడం చాలా ఈజీ. ఆ, సరే, నేను నోటీస్ రెడీ చేసుకొస్తా. అలాగేనండి. చూడండి, మ్, ఇదిగో ఈ పత్రాల మీద మీ అమ్మాయితో సైన్ చేయించి తీసుకురండి. అలాగే మేడం. మా అమ్మాయి చేత సంతకం పెట్టించి మీకు రేపొచ్చి ఇవ్వచ్చా? లేదమ్మా, నేను క్యాంప్కి వెళ్తున్నాను. నేను రావటానికి ఒక 4-5 days పడుతుంది. పైగా ఫ్యామిలీ కోర్టు కూడా 2 రోజులు లీవ్ ఉంది. ఇవాళే సబ్మిట్ చేసేయండి, మీ పని కూడా తొందరగా అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ కోర్టులో ఉన్న జడ్జ్ త్వరలో రిటైర్ అయిపోతున్నారు. ఆయన లేకుండా వేరే జడ్జి వస్తే మీ అమ్మాయి డైవర్స్కి చాలా టైం పడుతుంది. లేదు లాయర్ గారు, ఇప్పుడే సంతకం పెట్టి తీసుకొస్తాం. ఒక 5 minutes మీ దగ్గర ఉంటాం. త్వరగా వచ్చేయండి అమ్మా. అలాగే రామా. ఆ, అమ్మా, ఇప్పుడు అక్క సంతకం అంటే ఎలాగా? అక్క ఒప్పుకుంటుందా? సంతకం పెడుతుందా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. కానీ లాయర్ గారు ఇప్పుడే సబ్మిట్ చేయమంటున్నారు కదా. ఏదో ఒకటి చేయవే. ఆ దుర్మార్గుడి దారి నుంచి అక్కని కాపాడు.